హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా పిన్ని వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నా, మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. అయితే మా పిన్ని వాళ్ళు ఉండేది సిటీలా, కానీ వీళ్ళ విలేజ్లో హౌస్ ఇది. అయితే యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళ ఇంటికి ఎప్పుడంటే ఫెస్టివల్ టైము ఏదైనా ఒకేషన్ ఉంటే తప్పించి ఇంకా మేము వెళ్ళాము, ఎందుకంటే మా పిన్ని వాళ్ళు సిటీలో ఉంటారు కాబట్టి. అయితే మా చెల్లి హాఫ్ శారీ ఫంక్షన్ ఉండే, అందుకని చెప్పేసి మేము విలేజ్కి వెళ్ళాము. అదేవిధంగా మా పిన్ని వాళ్ళ హోమ్ టూర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు కూడా చూపించాలని చెప్పేసి హోమ్ టూర్ చేశాను. కానీ ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ నుంచి ఇక్కడ మనకైతే ఇంటికి పైన ఇట్లా మనము మ్యాంగో లీవ్స్ ఇట్లా కడుతుంటాం కదా తోరణాలు, ఇంకా అట్లా కాకుండా బంజారా స్పెషల్తోని ఇట్లా అద్దాలతోటి గవ్వలతోటి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను, అంటే విత్ హ్యాండ్ స్టిచ్. ఇంకా ఇట్లా సూదితో కుట్టి ఈ విధంగా పెట్టిర్రు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఈస్ట్ ఫేస్ ఒక డోర్, ఇక్కడ వచ్చేసి నార్త్ ఫేస్ ఒక డోర్ ఉంది, అంటే రెండు విధాలుగా లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మా అమ్మమ్మ కూర్చుంది సోఫా సెట్లా, ఇంకా అండ్ మా బాబాయ్ కూడా, ఈ బాబాయే ఇంటి ఓనర్. ఇంకా మా పిన్ని వాళ్ళు ఏం చేసారంటే కబోర్డ్స్ కాకుండా నార్మల్గా వితౌట్ కబోర్డ్ తోటి విలేజ్లోనే కదా అన్నట్లు ఇట్లా కట్టించుకున్నారు. ఇంకా చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ కావచ్చు అట్లాంటివి మొత్తం సెట్ చేసుకున్నారు, ఎందుకంటే ఏది లేకుండా ఉంటే అంత బాగుండదని చెప్పేసి. అయితే పెద్ద టీవీ తీసుకుందామనే ప్లానింగ్ ఉండే, కాకపోతే వీళ్ళు సిటీలో ఉంటారు కదా ఎందుకులే అన్నట్లు ఇంకా 1 or 2 days కదా ఇక్కడ ఉండేది. ఇంకొకటి అంటే ఆ సెల్ఫ్లో పడతలేదని చెప్పేసి చిన్న టీవీ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి సిట్టింగు, ఇట్లా కేక్ కట్టింగు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇట్లాంటి టేబుల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ టేబుల్ తీసుకున్నా. యాక్చువల్లీ మా తమ్ముడు ఏం చేసిండంటే దానికి బ్రేక్ చేసిండు, ఇంకా అది అట్లా అని చెప్పేసి అవి యూజెస్లో అని సైడ్కి పెట్టిర్రు. ఇంకా ఇక్కడ వచ్చేసి విండోస్కి ఈ విధంగా కర్టన్స్ సెట్ చేసుకున్నారు, అంటే డస్ట్ ఇట్లాంటివి లేకుండా. ఇక మీరు కూడా వాల్స్ వచ్చేసి ఇట్లా నార్మల్ వాల్స్ ఉంటే బాగుండదని చెప్పేసి ఇట్లా పెయింటింగ్ మాదిరిగా ఇట్లా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ తోటి ఇట్లా పెట్టించుకున్నారు. ఇంకా హాల్ నుంచి మనం స్ట్రైట్గా వచ్చేసి ఇంకా బెడ్రూము, ఇది మా చెల్లి వాళ్ళ బెడ్రూము. ఇంకా ఈ బెడ్రూమ్లోనే మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఇక్కడనే టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీంట్లో కూడా ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క ఫ్రేమ్స్ ఉంటే బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి ఈ విధంగా రాధాకృష్ణతో సెట్ చేసుకున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి కూడా బట్టలు, పిన్ని వాళ్ళ బట్టలు కావచ్చు, లైక్ మా చెల్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళ బట్టలు కావచ్చు, అవన్నీ ఇట్లా సెట్ చేసుకున్నారు. యాక్చువల్ ఏంటంటే మేము ఫంక్షన్కి వెళ్ళినాం కదా ఫ్రెండ్స్, అంటే మా చెల్లి హాఫ్ శారీ ఫంక్షన్కి, కాబట్టి కొంచెము ప్రాపర్గా పెట్టుకోలేదు సామాన్లు. ఇట్లా నార్మల్గా ఎట్లుందో అట్లనే చూపిస్తున్నా నేను, ఏది కూడా సెట్ చేయలే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కబోర్డ్ సెట్ చేద్దామనే ప్లానింగ్లో ఉన్నారు, కాకపోతే ఇంకా కొంచెం టైం పట్టిద్ది అన్నట్లు ఇంకా ఆగిరు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా హాల్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా ఈ బెడ్రూమ్ అయితే వచ్చేసి మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ బెడ్రూము. అక్కడ అంటే నేను ఫస్ట్ మా చెల్లి వాళ్ళ బెడ్రూమ్ చూపించిన కదా ఫ్రెండ్స్, అక్కడ బట్టలు పెట్టుకునే ఆప్షన్ ఉంది అల్మారీ, ఇక్కడ లేనందువలన మా పిన్ని వాళ్ళు ఒక బీరువా పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడ సైడ్ అయితే డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా కొన్ని థింగ్స్ మనకు కాస్ట్యూమ్స్కి సంబంధించినవన్నీ, ఏమైనా జ్యువెలరీ సెట్స్ ఇట్లాంటివన్నీ ఇందులో సెట్ చేసుకున్నారు. నేను ఫుల్ వీడియో కూడా మా చెల్లి హాఫ్ శారీ ఫంక్షన్ది కూడా అప్లోడ్ చేశాను, మీరు కూడా చూసేయండి. నేను ఈ వీడియో తర్వాత ఆ వీడియో పెడతా, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ కూడా ఒక బెడ్, అంటే అందులో మా చెల్లి వాళ్ళు కదా, ఇక్కడ మా పిన్ని బాబాయ్ కోసం అని చెప్పేసి ఇందులో ఒక బెడ్ సెట్ చేసుకున్నారు. ఇంకా మా టింకుగాడు పడుకున్నాడు కాబట్టి ఇంకా వీలైనంత తొందరగా వీడియో తీస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా వీడియో క్యాప్చర్ చేస్తున్నాము. అక్కడి నుంచి ఇట్లా అంటే కొన్ని ఉంటాయి కదా యూజ్ చేయని థింగ్స్, అవన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాడు. కింద వచ్చేసి బెడ్షీట్స్ అవన్నీ ఈ విధంగా సెట్ చేసుకున్నాడు. ఇంకా డబల్ బెడ్రూమ్ అయితే ఉంది మా పిన్ని వాళ్ళకి. ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు, అంటే ఒక్కొక్క
బెడ్రూమ్లో ఒక్కొక్క ఫ్రేమ్ ఉంటే బాగుంటుంది, మనకు చూడడానికి కూడా బాగుంటుంది అన్న ఇంటెన్షన్తో పెట్టించుకున్నారు. ఇంకా అక్కడ నుంచి ఇదో మీరు చూడొచ్చు, ఇది కిచెన్. మీకు అనిపించవచ్చు కొన్ని ఉన్నాయి కదా అన్నట్లు, ఎందుకంటే పిన్ని వాళ్ళు ఇక్కడ లేనందువలన అంత ఎందుకులే అన్నట్లు నార్మల్గా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్, ఇంకా ఏంటిది డిషెస్ అన్నీ ఉన్నాయి చూడొచ్చు. ఇంకా అక్కడ నుంచి మా పిన్ని కుక్ చేస్తుంది. అయితే మా పిన్ని కొంచెం షైగా ఫీల్ అవుతుంది, సిగ్గుపడుతుంది. నన్ను చూపియకు, వద్దు అన్నట్లు మా పిన్ని చేస్తుంది. కానీ నేను చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మా పిన్ని ఏం చేసిందో వంట చకాచక్ చూసేద్దాం రండి. ఇంకా మటన్ కర్రీ విత్ రైస్ అండ్ బాసన్లు ఉన్నాయి షింకులు అంటే మా పిన్ని చూపియకని అంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకున్నాము ప్లేట్స్. ఇంకా ఫుడ్ కర్రీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇటు సైడ్ సెట్ చేసుకున్నారు. కాకపోతే కర్రీ ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకునే ప్లేస్లో మా చెల్లి వాళ్ళు మేధావులేమో టాయ్స్ కూడా పెట్టిర్రు. ఎందుకంటే మనము ఒక పని చేస్తే వాళ్ళు ఇంకో పని పెట్టడానికి రెడీగా ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లాంటి వాళ్ళు మా చెల్లి వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి మనం ఇప్పుడైతే దేవుని గది దగ్గర వెళ్ళిపోదాం. అయితే ఇదేంటంటే రాగి చెంబులు అట్లాంటివి యూజ్ చేస్తుంటాము, మేము కూడా యూజ్ చేస్తాం. లైక్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా రిఫర్ చేస్తాము, ఎందుకంటే వాటర్ కూడా మంచివి, ఆరోగ్యానికి మంచివి అన్నట్లు. ఇంకోటి అంటే మా బంజారా స్పెషల్లో ఎట్లా అంటే అవి వాటర్ నింపుకెళ్ళి ఇలా దేవుని ముందు పోయడము అట్లాంటివన్నీ చేస్తుంటాము. ఇంకా దేవుని దగ్గర మేము వాటర్ని తీసుకెళ్ళి ఇట్లా దేవుని ముందు పోసి ఇట్లా మొక్కుతాం, అది మా బంజారా స్పెషల్. అయితే అట్లా అని చెప్పేసి ఆ రాగి బిందెలు తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి దేవుని గది, ఇక్కడ కూడా దేవునికి ఈ విధంగా సెట్ చేసుకున్నాము విత్ ఫోటో ఫ్రేమ్స్. అండ్ మా కింద ఏమో దీపంతాలన్నీ వాష్ చేసి పెట్టుకున్నారు, ఎందుకంటే బిఫోర్ అంటే రేపు ఏమైనా పూజ చేసినామన్నప్పుడు ఇంకా ముందే ప్లానింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాం. అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ లాంటిది. ఇక్కడ రాధాకృష్ణ ఫేమ్ పెట్టించుకున్నారు వాళ్ళకి. ఇంకా అక్కడ నుంచి మనము పైన కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసేద్దాం. కిందనే స్టెప్స్ కిందనే వాష్రూమ్ ఉంది, ఇంకా చూపిస్తా వచ్చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో మీరు కూడా చూసేయండి. ఇంకో మా చెల్లి వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు ఇద్దరు కూర్చొని. ఇదే ఇంకా ఫస్ట్ ఫ్లోర్. అంటే ఫస్ట్ ఫ్లోర్ వీళ్ళు ఎందుకు కట్టించుకున్నారంటే గెస్ట్స్ వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండొద్దని చెప్పేసి, పైన ఉంటే కూడా బాగుంటుంది ఒక రూమ్ అయినా అన్నట్లు కట్టించిర్రు. ఇంకా ఇటు సైడ్ మొత్తం వచ్చేసి ఇంకా వీళ్ళ విలేజ్ ఎట్లా ఉందో చూయిద్దామని చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. విలేజ్ వైబ్ కూడా మీరు కూడా. మా చెల్లి వాళ్ళు ఇంకా ముచ్చట్లు పెడుతున్నారని చెప్పేసి సే హాయ్ అంటే ఇంకా హాయ్ అని చెప్తుర్రు. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు కూడా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుండు. మా తమ్ముడు అయితే చాలా నాటీ బాయ్. ఇంకా పైన రూమ్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇదే అయితే మేము వచ్చినాం కదా ఫ్రెండ్స్ ఫంక్షన్ కానీ చెప్పినా కదా, ఇంకా అట్లా అని చెప్పేసి కింద ఉంటే బాగుండదు. టింకు కూడా అంటే అందరు వస్తుంటారు పోతుంటారు, చెప్పలేం చిన్నపిల్లలు కదా అన్నట్లు నేను మా వారు ఇంకా ఈ రూమ్లోనే స్టే చేసినాము. ఇంక అందరు చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళినాం, కానీ మేము ఈ రూమ్లోనే స్టే చేసినాం. చాలా పీస్ఫుల్గా ఉంది, అంటే ఎలాంటి పొల్యూషన్ ఏది లేకుండా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇందులోనే వచ్చేసినాం. అయితే ఇక్కడ కూడా ఈ విధంగా అల్మారీ సెట్ చేయించుకున్నారు, కానీ కొన్ని ఫ్లవర్ పాట్స్ అట్లాంటివి థింగ్స్ ఏది పెట్టలే. ఎందుకంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు కదా, అంటే ప్లానింగ్ లేకుండా అట్లా అని చెప్పేసి ఏది సెట్ చేయలే. ఇదేదో రీసెంట్గా కట్టించిర్రు, అంటే ఇంతకు ముందు హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇది రీసెంట్గా కట్టించినందువలన కొన్ని థింగ్స్ అయితే ఇందులో లేవు. ఇంకా ఇటు సైడ్ కూడా ఒక అల్మారీ. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఆట పట్టిస్తున్నారు చూడొచ్చు మీరు. అండ్ అక్కడనే ఇంకా పైన కూడా ఒక వాష్రూమ్ ఉంది. ఇంకా
ఎందుకంటే గెస్ట్ వచ్చినప్పుడు పైన స్టే చేసినప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళడం అంత డిస్టర్బెన్స్ ఎందుకులే అన్నట్లు పైన కూడా వాష్రూమ్ ఉంది. మాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇంతకు ముందు వచ్చినప్పుడు కొంచెం అంటే బాగానే ఉండే, కాకపోతే పైన రూమ్ వేసినందుకు ఇంకా పీస్ఫుల్గా అనిపించింది. పైన కూడా మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టడము అట్లాంటివన్నీ చేయడానికి ప్రశాంతంగా ఉంది. బయట వాతావరణం కూడా మాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ హోమ్ టూర్. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అండ్ లవ్ ఎఫెక్షన్ మాకు మరికొన్ని ఉండాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.